సరిపోతుంది. ఇప్పటి వరకు మొత్తం సెల్ఫ్ ఫండెడే సార్. దీనికి ప్రాపర్ లెక్క అంటే చెప్పలేం. ఎందుకంటే ఒక అకౌంట్ ద్వారా కానీ ఒక కరెంట్ అకౌంట్ ద్వారా కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే దాన్ని చెప్పగలం. మేము అన్నాం కదా సెల్ఫ్ ఫండెడ్. ఎన్టీఆర్ మిల్ విజయవాడలో జరుగుతుంది, ఎన్టీఆర్ మిల్ హైదరాబాద్లో జరుగుతుంది, ఎన్టీఆర్ మిల్ తమిళనాడులో జరుగుతుంది. ఎన్ని ఊర్లో 160 సెంటర్స్లో ఎవరి ఖర్చు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. మా ఇన్ఛార్జెస్ మేము ఎంచుకునే ఇన్ఛార్జెస్కి ఒక వృత్తి ఉంటుంది. వ్యాపారం అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రోగ్రాం నడిపించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మాకు చెప్పక్కర్లేదు. అండ్ మా నుంచి వాళ్ళకేమి, వాళ్ళ నుంచి మాకేమి 2 and 4 ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. అందుకే నేను అమౌంట్ బయట చెప్పలేము ఇప్పటిదాకా జరిగింది. బట్ ఇక మీదట జరిగేకి మాత్రం ఒక రికార్డు ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అలా వస్తాయి. అండ్ సిఎస్ఆర్ ఫండ్స్కి మేము ఎలిజిబుల్ అంటే ఎస్ వీఆర్ ఎలిజిబుల్. అండ్ భయ్యా హలో చెప్తున్నాం, ఒక వ్యవస్థని రిజిస్టర్ చేసి 3 సంవత్సరాలు అయి ఉండాలి సిఎస్ఆర్ ఫండ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే. దిస్ ఇస్ ద ఫస్ట్ థంబ్ రూల్. ఇంకొక 2 రోజుల్లో మేము 3 సంవత్సరాలకి ఎలిజిబిలిటీ ఫస్ట్ క్రైటీరియా వచ్చేస్తుంది. అంటే రాకుండానే ఎలిజిబిలిటీ రాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేశారా సార్? ఎలిజిబిలిటీ వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాగా. మేము ఎలిజిబిలిటీ రాకముందు ఊరువాడ స్టార్ట్ అయిందని చెప్పలేదండి. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది గవర్నమెంట్ కన్సైకిల్లో ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడిగితేనే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారు కొన్ని కార్యక్రమాలకి. అవన్నీ లేకుండా, అవన్నీ తెలియకుండా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవా కార్యక్రమం అంటారు. అయితే పోస్టర్ లాంచింగ్లో మాత్రం 100 కోట్ల రూపాయలతో ప్రజాసేవ అని కార్యక్రమం చెప్పారు. అది ఎంతవరకు, ఇప్పటి వరకు మీరు స్వతహాగా ఏదైనా ఫండ్స్ వేసుకున్నారా? ముందుగా మా జోబుల్లో నుంచి మాకు చాలా వేసుకున్నాం సార్. వేసుకోకుండా వ్యవస్థ ఎంత దూరం రాదు. అలానే మేము ఒక్కళ్ళం వేసుకున్నాం అని చెప్పాలా. రెండోది పోతే గవర్నమెంట్ అప్రూవల్ మాత్రమే ఉండాలంటాం రాంగ్ సార్. గవర్నమెంట్ని సీసీలో పెడతాం కాపీ ఫస్ట్ థింగ్. రెండోది ఎన్జిఓస్కి చాలా మేజర్ యాక్సెసెస్ ఉంటాయి ఈ కార్పొరేట్స్తో. మీరు రికమెండ్ చేయొచ్చు కానీ ఫండ్స్ మీ చేతికి ఇవ్వరని తెలియదా? అదే సార్ నేను అంటున్నా. ఫండ్స్ మా చేతికి ఇవ్వకపోతే మాకేంటి సార్ ప్రాబ్లం? ఆ ఊర్లో పని జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే, నేను చెప్పేది సేవా కార్యక్రమం అంటే మీరు చేయాలి కదా అంటాను. అవును సార్, అది మేము చేసిన ప్రాసెసే కదా సార్. రిపోర్ట్ తయారు చేసేది ప్రజలకు చేసేది సార్. గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. దాంట్లో మీకేం సంబంధం? గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. గవర్నమెంట్ ప్రజలకి సిఎస్ఆర్ ఫండ్స్ తో సేవ చేస్తుంది. దాంతో మీకేం పని? అక్కడే చెప్తున్నాను కదా సార్. మన ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఒక 4% సిఎస్ఆర్ ఫండ్స్ లో చాలా తక్కువ మొత్తం మాత్రమే రూరల్ డెవలప్మెంట్ మీద వెళ్తున్నాయి. మా మెయిన్ దృష్టి రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి. మా మెయిన్ దృష్టి దీని మీదే ఉంటుంది. సో ఇక్కడ మేము వెళ్ళి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రతి ఊర్లో మా వాలంటీర్స్ని, మా టీంని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చైతన్యవంతం చేసి, సార్ విలేజ్లో యుఎస్ పోలో షర్ట్ వేసుకునే రేంజ్కి వెళ్ళినాయి సార్ గ్రామాల ఇవాళ. అలాంటిది మేము జేపీ గారిని కలిసాం సార్. ఇది చెప్పుకోవాలి. ఇది జయప్రకాష్ నారాయణ గారు కలిసాం సార్ ఈ ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాల కోసం. సార్కి మొత్తం చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అడిగారు మమ్మల్ని. నాకు ఒక మాట ఇవ్వాలి మీరు, నేను దీనికి ఏదన్నా మీ ఐడియాకి మీ చిన్న వయసు ఒక మాట ఇవ్వాలన్నారు. ప్రజల్ని ఎప్పుడూ సోమరబోతులు చేయకండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఊర్లో ఎవరి మరుగుదొడ్డి వాడికి ఎలా కడుక్కోవాలో నేర్పించండి. మేము వెళ్ళి మీ మరుగుదొడ్లు కడుగుతామని ఎవ్వరికి చెప్పకండి. ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక సేవా సంస్థ అయినా ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు మంచి చేస్తున్నట్టే.